परहित सरिस धर्म नहीं भाई, पर పీడా సమ నహి అధమాయి. అంటే తోటివారి పరోపకారం కంటే మించిన గొప్ప ధర్మమే లేదు. అలాగే ఒకరికి హాని కలిగించటం కంటే పెద్ద పాపం కూడా ఏదీ లేదు. వేదపురాణాలన్నిటి సారాంశం ఇదే. కాని మనుషులు పరులకి మేలు అప్పుడే చేయగలుగుతారు ఎప్పుడైతే వారు తమ స్వార్థాన్ని, లోభమోహాలని విడనాడుతారు. సేవ పుణ్యం ఆర్జించటం కోసం చెయ్యొద్దు. నిస్వార్థ సేవ చేయండి. ఎందుకంటే అది మీ యొక్క ధర్మం. మనిషిగా పుట్టినందుకు ధర్మం, మానవతా ధర్మం. సేవ చెయ్యండి, ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సేవ చెయ్యండి. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఈశ్వరుడు నీకు సేవ చెయ్యగల సామర్థ్యాన్ని ఇచ్చాడు అని. సేవ చెయ్యి. ఎందుకంటే ఎందరో నిస్సహాయులున్నారు. వాళ్లకి మీ అవసరం ఉంది. మనిషి ఎప్పుడైతే ఈ భావనతో సేవ గురించి ఆలోచిస్తారో అప్పుడు వారికి పుణ్యం మీద మోహం ఉండదు, పాప భయం కూడా ఉండదు. ఇక ఈ మనోస్థితిని మించిన సుఖం ఏమీ ఉండదు. ఇంతకంటే గొప్ప సంతోషం ఏమీ ఉండదు.